సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఘనంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా అమృతలూరు పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో ఎంపీ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. వేమూరు గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే నక్క ఆనందబాబు బాధ్యతగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. పల్నాడు జిల్లా నాదెండ్ల పంచాయతీలో నిర్వహించిన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గ్రామాభివృద్ధికి కావలసిన పనులను గ్రామ సభలోనే ఆమోదించాలని తీర్మానించారు. అనంతపురం జిల్లా గ్రామదట్ల పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేలులో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్థిక సంఘం నిధులు సర్పంచులకే ఇచ్చి వారిని తలెత్తుకునేలా చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగులో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. కాకినాడ జిల్లాలోని పలు గ్రామ సభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పంతం నానాజీ సమస్యలు లేని గ్రామాలను తీర్చిదిద్దాల్సిన అవసరం బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరలో నిర్వహించిన గ్రామ సభలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోరమరాజుపేటలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి స్వయం సమృద్ధితో పంచాయతీలు కలకల్లాడాలని ఆకాంక్షించారు.